హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్ అండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఫిల్మీ అప్డేట్స్. రామ్ చరణ్ గారి పెద్ద మూవీ పోస్ట్ పోన్ అవుతుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మరి నిజంగా పోస్ట్ పోన్ అవుతుందా లేదా? పెద్ద మూవీ నుంచి అప్డేట్స్ వచ్చాయి రీసెంట్గా. ఏం అప్డేట్స్ వచ్చాయి, అది పోస్ట్ పోన్ గురించేనా అని డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దీంతోపాటు వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి, స్టోరీ ఏంటి, రిలీజ్ డేట్ ఎప్పుడు, ఈ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి, అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఈ వీడియో బయటకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ కూడా చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే, శ్రీ విష్ణు యాక్ట్ చేసిన విష్ణు విన్యాసం అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అర్జున్ సర్జా గారు డైరెక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసి, అండ్ వాళ్ళ కూతురు లీడ్ రోల్ చేసిన సీతా పయనం సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అమర్దీప్ చౌదరి యాక్ట్ చేసిన సుమతి శతకం ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. కొంతమంది ఫీమేల్ లీడ్స్ అంటే ధాన్య బాలకృష్ణ, ఇస్తర్ గారు, వీళ్ళు కాంబినేషన్లో వచ్చిన అమరావతికి ఆహ్వానం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అంతే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే, సూర్య గారిది విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్ అయింది. అండ్ 40 years సూర్య గారు అండ్ 20 years ఉన్న మమితా బైజు, వీళ్ళిద్దరు మధ్యలో లవ్ క్రియేట్ అయితే అసలు ఎలా ఉంటుంది అని కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఇది ఆల్రెడీ నాగవంశీ గారు ఇంతకుముందే చెప్పారు అండ్ టీజర్లో కూడా అదే ఉంది. నెక్స్ట్ కోర్టు మూవీ పేర్ రోషన్ అండ్ శ్రీదేవి వాళ్ళ మూవీ బ్యాండ్ మేళం ట్రైలర్ రిలీజ్ అయింది. అది నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ నిన్న దురంధర్లో అండ్ మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వెల్లో బైకర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అది రేపు 3 ఆ టైంకి యూట్యూబ్లో రిలీజ్ చేస్తారంట. ట్రైలర్ బాగుంది, అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, చూసారో లేదో తెలియదు, అందుకే ఏం చెప్పట్లేదు. రేపు రిలీజ్ అవుతుంది అది. నెక్స్ట్ జీవి ప్రకాష్ యాక్ట్ చేస్తున్న హ్యాపీ రాజ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అది కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే, రాకాసా మూవీ నుంచి స్నేక్ డ్యాన్స్ సాంగ్ రిలీజ్ అయింది. అండ్ ప్రియదర్శి గారు యాక్ట్ చేస్తున్న సుయోధన మూవీ నుంచి సుయోధన థీమ్ సాంగ్ రిలీజ్ అయింది. అండ్ బ్యాండ్ మేళం నుంచి ఎక్కడ దొంగలు అక్కడే సాంగ్ రిలీజ్ అయింది. అండ్ జీవి ప్రకాష్ యాక్ట్ చేస్తున్న హ్యాపీ రాజ్ నుంచి అదిరా లెక్క సాంగ్ రిలీజ్ అయింది. అంతే ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్. ఈ వారం థియేటర్లో చిన్న చిన్న వాళ్ళు చాలా రిలీజ్ అవుతున్నాయి. దాంట్లో ఫస్ట్ది బ్యాండ్ మేళం, ఇందాక మనం మాట్లాడుకున్నాం. అది 26th రిలీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు సుడిగాలి సుధీర్ అండ్ దివ్య భారతి యాక్ట్ చేస్తున్న, ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది, గోట్ మూవీ, అది కూడా 26th రిలీజ్ అవుతుంది. ప్రియదర్శి యాక్ట్ చేస్తున్న సుయోధన మూవీ 27th రిలీజ్ అవుతుంది. అండ్ దీంతోపాటు జీవి ప్రకాష్ యాక్ట్ చేస్తున్న హ్యాపీ రాజ్ మూవీ కూడా 27th రిలీజ్ అవుతుంది. అంతే ఈ వారం థియేటర్లో చాలా సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు. శ్రీరామనవమి కదా, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఈ అప్డేట్స్ అన్ని ముందు తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. దాంట్లో ఈ అప్డేట్స్ అన్ని ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. మనం ఇంకా అప్డేట్ స్టార్ట్ చేద్దాం. అనుష్క గారి నెక్స్ట్ మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మూవీ టైటిల్ కాతనర్, దాని టీజర్ ఆర్ ఫస్ట్ లుక్ ఈ మంత్ 30th రిలీజ్ చేస్తారంట. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారిది ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతున్న మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అది April 3rd రిలీజ్ అవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ డెబ్యూ గురించి ఒక అప్డేట్ వచ్చింది. కాకపోతే హీరోగా కాదు, తను డైరెక్టర్ అవుతున్నాడంట. అడవి చేస్తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. అఫీషియల్గా ఇంకా రాలేదు కదా, వచ్చినప్పుడు దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తున్న AK-47 ఆదర్శ కుటుంబం 47 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అది October 2nd రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. దీంట్లో ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో ఉంటుందంట అండ్ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్తో ఫిల్ అయి ఉంటుందంట. షూటింగ్ ప్రెజెంట్ ప్రోగ్రెస్లో ఉంది. October 2nd రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. ఇది మన స్టార్ బాయ్ సిద్ధు నెక్స్ట్ మూవీ స్టార్ట్ అయింది. టైటిల్ ఇంకా రాలేదు కానీ పూజా సెరమనీ ఇవన్నీ స్టార్ట్ చేశారు. నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ అనిల్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. తనది ఇది ఫస్ట్ మూవీ డైరెక్షన్లో. కానీ తను సాహో మూవీ, ప్రభాస్ గారు సాహో మూవీలో కో రైటర్ అండ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారంట. ఈ కాంబినేషన్లో మూవీ రీసెంట్గా పూజా కార్యక్రమాలు ఇవన్నీ స్టార్ట్ చేశారు. నాని గారి లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రెజెంట్ ప్యారడైజ్ షూటింగ్లో ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది. నెక్స్ట్ సుజీత్ డైరెక్షన్లో బ్లడీ రోమియో ఉంది. అండ్ దాని తర్వాత నాగవంశీ గారి కాంబినేషన్లో అండ్ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో ఒక మూవీ అనుకుంటున్నారంట. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏం రాలేదు. ప్రెజెంట్ ఉన్న టాక్ అయితే ఇది. నాని గారి లైనప్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ వారం అంతా పెద్ద నుంచి ఒక పోస్టర్, అంటే అది అఫీషియల్గా రాలేదు కానీ
బుచ్చిబాబు గారు తన స్క్రీన్లో పెట్టిన పోస్టర్ గురించి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. తనకి లెగ్స్ ఉండవు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఏమో నాకైతే అలా అనిపించట్లేదు. అది సగం నుంచి ఉన్నట్టు అనిపించింది. అది పక్కన పెడితే పోస్ట్పోన్ అవుతుంది అనే రూమర్స్ వస్తున్నాయి. కానీ పోస్ట్పోన్ ఏం అవ్వట్లేదు. ప్రెసెంట్ ఉన్న అప్డేట్ అయితే మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్ ఈ మంత్ 26కి యుఎస్ ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారంట శ్రీరామనవమికి. అండ్ 27th నైట్ 12 AM జస్ట్ 12 AM అని పెట్టారు. నాకు తెలిసి ఏమన్నా పోస్టర్ కానీ టీజర్ కానీ ఏదైనా రిలీజ్ చేయొచ్చు. టాక్ ఏంటంటే ఇంకో టీజర్ రిలీజ్ చేస్తారు అని టాక్ వస్తుంది కుస్తీ దాని రిలేటెడ్గా. అండ్ రిలీజ్ డేట్ మాత్రం 29th ఉంది. అది వాళ్ళు రీసెంట్గానే వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఇచ్చారు. పోస్ట్పోన్ అయితే అఫీషియల్గా ఏం రాలేదు. అఫీషియల్గా అయితే రిలీజ్ డేట్ ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకు ఈ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.